మీరందరూ కూడా దయచేసి రాస్తారు అక్కడ నుంచోబెట్టండి, మా ఇద్దరిని మాట్లాడుకోనివ్వండి. ఒక నిమిషం. మరి 10 సంవత్సరాలు ఉన్న మనిషి ఒకసారిగా నన్ను మాట్లాడనివ్వకుండా చూడనివ్వకుండా చేస్తున్నారు. నేను ఎలా బతుకున్నాను? చూడనివ్వకుండా చేస్తున్నారు అందరూ అండి. మరి తను సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఏమి తప్పు చేయని మనిషి ఎందుకు తప్పించుకుంటాడు? తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. సమాధానం చెప్పండి. వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి. మీకు పెళ్ళైంది కదా, మీ భర్త మిమ్మల్ని వదిలేస్తే ఏంటి? నా భర్త నన్ను వదిలేశాడు, నాకు నా భర్త కావాలి, నాకు నా భర్త కావాలి. అన్నీ అయ్యాయండి, 10 ఏళ్ళు ఉన్నామండి. 10 ఏళ్ళు పెళ్ళంటున్నారు, 10 ఏళ్ళు ఉన్నాడండి నాతో, 10 ఏళ్ళు ఉన్నాడు. మీకు తాళి కట్టడం వీడియో కానీ ఫోటో కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి. పెళ్లి గురించి రాస్తారని ఏం చెప్పాడంటే చూపించిందా అని అడిగాడు. మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి మేము పెళ్లి చేసుకున్న సెల్ఫీస్ ఉన్నాయి, సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళి ఇలా కట్టినప్పుడు మేము ఇద్దరం దిగిన ఫోటో ఉంది, అది సబ్మిట్ చేయడం జరిగింది. అవి సబ్మిట్ చేయడం జరిగింది. 10 ఏళ్ళు నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. అన్ని ఉన్నాయి, చేసేసామండి. అవి సబ్మిట్ చేసాము, అన్ని చేసాము. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్, అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా 2 సార్లు చేయించాడండి. పిల్లలు అప్పుడే వద్దని 2 సార్లు చేయించాడు. బయట సమాజానికి అదొక కారణంగా చెప్తున్నాడు, అంతే ఎందుకు అర్హత లేదండి. అతను నా ఇంట్లోంచి పారిపోయాడు. ఈ కార్ చూడండి, అతను కానీ అతను వారి ఫాదర్ కానీ రాస్తారు ఇల్లు రాస్తారు కార్ తీసేసుకున్నాను అంటారు. నేను ఒక నార్మల్ అమ్మాయిని అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికో ఉంటారా? ఆకలిస్తున్నాను ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు. 11 ఏళ్ళు ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగిందండి. లేవు అని అతను చూపించమనండి, ప్రూఫ్ ఉందని నేను చూపించాను. ఈ రోజు తప్పించుకుంటే రేపు దొరుకుతాడు కదండి. రేపు వెళ్తాను, అతను నాకు సమాధానం చెప్పనంత వరకు నేను వదలను. చేయాల్సిందంతా చేసి వదిలించుకోవాల్సినంత వదిలించుకొని నేను లీగల్ గా చూసుకుంటాను. మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ కాదు. అదే అండి, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది డెఫినెట్ గా. ఇప్పుడు అతను మరి అన్నది నాకు తెలియదు. నేను ఒక కామన్ అమ్మాయిని, నేను బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడింది, మీడియా హెల్ప్ తీసుకుంది. నాకు 10 ఏళ్లలో ఇప్పుడే కదండి నన్ను వదిలేసింది. ఎప్పుడు వదిలేసి పెళ్లి చేసుకున్నామని బయట ప్రపంచానికి చెప్పనంత మాత్రాన